హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనం స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాను. స్టూడెంట్ అనే క్లాస్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, రైజ్ ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మనం స్టూడెంట్ అనే క్లాస్లో మాన్విత, ఫస్ట్ నేమ్ ఈజ్ మాన్విత, లాస్ట్ నేమ్ ఈజ్ సైకమ్, ఫీజ్ ఈజ్ 60,000. ఓకే, ఈ కోడ్ రన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ చేస్తాం. మనం ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే, ఒకసారి చూడండి, ఎవ్రీ ఆబ్జెక్ట్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది కదా, మనకి మెమరీ వస్తుంది. ఒకసారి చూడండి, రన్ దిస్ కోడ్. చూడండి, ఇక్కడ మనకి మెయిన్ డాట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఎట్ సమ్ లొకేషన్, ఆబ్జెక్ట్ ఎట్ సమ్ లొకేషన్. ఓకే ఓకే ఇక్కడ మనం డండర్ డండర్ మెథడ్స్, డబల్ అండర్ స్కోర్ మెథడ్స్. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఇనిట్ మెథడ్ రాస్తాను. నేను ఇక్కడ ఇనిట్ మెథడ్ ఏమి రాస్తాను, మనం ఇక్కడ డబల్ అండర్ స్కోర్ ఇనిట్. ఓకే, ఇక్కడ కూడా అండర్ స్కోర్ అనమాట. ఓకే, వీటిని ఏమంటారంటే డండర్ మెథడ్స్, డబల్ అండర్ స్కోర్ మెథడ్స్. అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ప్రింట్ చేస్తామో మనకి ఇండైరెక్ట్ ఇక్కడ ఏ మెథడ్ కాల్ అవుతుందంటే డెఫ్ అండర్ స్కోర్ 2 మెథడ్స్ ఉంటాయి, ఆర్ఈపిఆర్ అండర్ స్కోర్ సెల్ఫ్. ఓకే, ఇక్కడ పాస్ అని ఇచ్చేస్తున్నాను. దెర్ ఇస్ అనదర్ మెథడ్ కాల్డ్ అండర్ స్కోర్ ఎస్టీఆర్. ఓకే, ఇక్కడ పారామీటర్ ఏంటంటే సెల్ఫ్. ఓకే, ఇక్కడ పాస్ అని ఇచ్చేస్తాం. ఓకే, ఈ కోడ్ అంతా కామెంట్ చేస్తున్నాను. ఈ కోడ్ కామెంట్ చేస్తున్నాను. రైట్. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసినప్పుడు ఆర్ఈపిఆర్ అనే మెథడ్ని అండర్ స్కోర్ ఆర్ఈపిఆర్ మెథడ్, ఈ మెథడ్ కానీ మనం ఇక్కడ రాస్తే మనకి ఇక్కడ ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్. ఓకే, ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నాను. ఎఫ్ స్ట్రింగ్లో మనకి ఇక్కడ ఏమేమి ప్రింట్ అవ్వాలి. ఓకే, మనకి ఇక్కడ నాకు ఆబ్జెక్ట్లో ఏం ప్రింట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ నేమ్, సెల్ఫ్ డాట్ ఫస్ట్, ఫుల్ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను, డాట్ లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ఏంటి, సెల్ఫ్ డాట్ లాస్ట్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్ సమ్ లొకేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ చేసినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ నేమ్ మాన్విత డాట్ లాస్ట్ నేమ్, సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎంఆర్ డాట్ ఎడ్యుకేషన్. ఓకే, కోడ్ రన్ చేస్తే run this code, the output is manvita dot psychem smr dot education అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, రైట్. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఆర్ఈపిఆర్ని డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఎస్టీఆర్ అనే మెథడ్ కూడా రాస్తున్నాను, రిటర్న్. ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను, ఎఫ్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నాను. ఈ సెల్ఫ్ డాట్ ఈమెయిల్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, అయితే ఒకసారి చూడండి, మనకి ఆ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసేటప్పుడు బోత్ ఆర్ఈపిఆర్ ఎస్టీఆర్ ఈ బోత్ మెథడ్స్ని ఓవర్రైట్ చేస్తే మనకి ఎస్టీఆర్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే నాకు ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటి, మాన్విత డాట్ psychem@university.com. సెకండ్ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటి, ఎస్ఎంఆర్ డాట్ education@university.com. రన్ దిస్ కోడ్. మాన్విత డాట్ psychem@university.com. ఓకే, అంటే ఈ 2 మెథడ్స్ని ఓవర్ రైట్ చేస్తే ఎస్టీఆర్ అనేది తీసుకుంటుంది. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలంటే మనం అండర్ స్కోర్ ఎస్టీఆర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. డాక్యుమెంట్ లెవెల్లో అయితే ఆర్ఈపిఆర్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏ మెథడ్స్ని డైరెక్ట్గా ఈ 2 లైన్స్ కామెంట్ చేసి ఇక్కడే ఏమైనా కాల్ చేసుకోవచ్చు అంటే ఆర్ఈపిఆర్ ఆఫ్ స్టూడెంట్ 1, ఎస్టీఆర్ ఆఫ్ స్టూడెంట్ 2. అంటే ఇక్కడ నాకు ఆర్ఈపిఆర్ ఆఫ్ స్టూడెంట్ 1 అంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మాన్విత డాట్ సైకమ్.
సో మనకి సెకండ్ స్టూడెంట్ యొక్క ఎస్టీఆర్ అని ఇస్తే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ smr.education@university.com అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, రైట్. సో వీటిని ఏమంటారంటే అండర్స్కోర్ REPR అండర్స్కోర్ అని, వీటిని ఏమంటారంటే డబల్ అండర్స్కోర్ మెథడ్స్ అంటారు. ఓకే, రైట్. అయితే ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఈ 2 లైన్స్ కామెంట్ చేస్తున్నాను. సో ఈ లైన్ కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ చేసి సో ఇక్కడ సో ప్రింట్ సో 1+2 అని ఇచ్చాను. ఓకే, 1+2 అని ఇచ్చాను అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 3. సో ఇక్కడ ప్రింట్ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ ఏ, స్ట్రింగ్ బి, స్ట్రింగ్ కంకాటినేషన్ అవుతుంది. సో రన్ దిస్ కోడ్, మనకు అవుట్పుట్ వస్తుంది 3AB ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో 3AB. సో ఈ అండర్స్కోర్ మెథడ్స్ కూడా ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో చూడండి, ఇది 1+2 ఈ ఆపరేటర్ని దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ప్రింట్ మనకు 1 అనేది ఏ టైప్, ఇంటీజర్ టైప్ కదా, ఇంట్ డాట్ అంటే క్లాస్ నేమ్ డాట్, ఇక్కడ మనకి డండర్ మెథడ్స్ అంటే అండర్స్కోర్ యాడ్ అండర్స్కోర్ సో 1,2 అంటే ఈ స్టేట్మెంటు బోత్ ఆర్ సేమ్. ఓకే, ఒకసారి చూడండి, లైన్ కామెంట్ చేస్తున్నాను. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 3. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 3. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే AB. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఏ అనేది ఏ టైపు, స్ట్రింగ్ కదా. సో క్లాస్ నేమ్ ఏంటి, str.__ యాడ్ __ కామా, ఫస్ట్ పారామీటర్ ఏంటి ఏ, సెకండ్ పారామీటర్ ఏంటి బి. ఇది స్ట్రింగ్ కంకాటినేషన్ అవుతుంది అనమాట. ఓకే, రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ AB. అంటే ఇలా రాసిన బోత్ ఆర్ సేమ్ అనమాట. అలాగే మనం ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తున్నాను, student_1 student_2. ఈ 2 ఆబ్జెక్ట్స్ని అంటే మనం ఇలా రాసినప్పుడు మనకి STR క్లాస్లో ఉన్న __ యాడ్ అనే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో సార్ ఇక్కడ మనకి API డాక్యుమెంటేషన్లో సో డండర్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఈ లైన్ కామెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నానంటే student1 సో student_1 ప్లస్ student_2 2 వాల్యూస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ __ యాడ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ మనం ఆ మెథడ్ని క్లాస్లో డిఫైన్ చేయలేదు. ఓకే, సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ టైప్ ఎర్రర్ అన్సపోర్టెడ్ ఆపరెంట్స్ ప్లస్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్. అంటే ఈ 2 స్టూడెంట్స్ని మనం యాడ్ చేయలేము, ఎందుకంటే మనకి ఇక్కడ ఏ మెథడ్ డిఫైన్ చేయలేదు, __ యాడ్. ఒకసారి చూడండి, ఇక్కడ డెఫ్ __ యాడ్ __ ఓకే, ఇప్పుడు ఏ రెండింటిని యాడ్ చేయాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ సెల్ఫ్ కామా, నేను ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ యొక్క ఫీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ సో ఫీజ్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏ రెండే ఆ వాల్యూ రిటర్న్ చేయాలి. సో రిటర్న్, ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, student1 యొక్క ఫీజు. అంటే student1 యొక్క ఫీజు అంటే ఎలా వస్తుంది మనకి, సో సెల్ఫ్ డాట్ ఫీజ్ ప్లస్ సెకండ్ ఇక్కడ అదర్ అని తీసుకుంటున్నాను. ఓకే, పైథాన్లో కూడా వాళ్ళు ఇదే రూల్ ఫాలో అవుతారు. ఓకే, ఒకసారి చూడండి, మీకు ఇక్కడ ఫ్రీ డిఫైన్డ్ కోడ్ నెక్స్ట్ చూపిస్తాను. డే టైంలో మనకు ఆల్రెడీ మెథడ్స్ అని ఓవర్ రైట్ చేశారు. ఓకే, ఇక్కడ అదర్ డాట్ ఫీజ్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ student1 ఈ 2 యాడ్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇదే మెథడ్ ఇలా రాసిన దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు student1 డాట్ __ యాడ్ __ student2. సి బోత్ ఆర్ సేమ్. అంటే మనం ఇక్కడ ఇలా student1 మీద కాల్ చేస్తున్నాం కాబట్టి ఇది సెల్ఫ్ అంటే ఇన్స్టెన్స్ ఏంటి, student1. సో student1 యొక్క ఫీజు ఎంత, 60,000. నెక్స్ట్ ఇది student2 అంటే అదర్ అంటే అదర్లోకి ఏమొస్తుంది, student2 యొక్క ఇన్స్టెన్స్ అంటే student2 యొక్క ఫీజు ఎంత,
70,000. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి 1,30,000 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, రన్ దిస్ కోడ్ అవుట్పుట్ ఈస్ సో 1,30,000. ఓకే, అంటే మనం ఈ 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయడానికి ఈ మెథడ్ అనేది వీటిని ఏమంటారంటే డబల్ అండర్ స్కోర్ మెథడ్స్ అనమాట. ఓకే, అండర్ స్కోర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తాం. అలా కాకుండా నేను ఇక్కడ ఈ 2 లైన్ కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రింట్ నాకు స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలి. అంటే నాకు ఇక్కడ లెంత్ అనే ఫ్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంది కదా. ఓకే, లెంత్ ఆఫ్ మాన్విత. సో మాన్విత లెంత్ ఎంతో కావాలి. ఒకసారి చూడండి, కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఓకే, రన్ దిస్ కోడ్ ద అవుట్పుట్ ఈస్ 8. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే క్లాస్ నేమ్ ఏంటి, స్ట్రింగ్ కదా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి మాన్విత డాట్ అండర్ స్కోర్ LEN __. ఓకే, ఇలా కాల్ చేస్తాం అనుకోండి. అంటే మాన్విత యొక్క లెంత్ అంటే ఇలా రాసినా బోత్ ఆర్ ఈక్వల్. సో రన్ దిస్ కోడ్ ద అవుట్పుట్ ఈస్ 8. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ అనేది కావాలి. ఓకే, అంటే మనం ఇక్కడ ఏ మెథడ్ ఓవర్ రైట్ చేయాలి. ఇక్కడ మనం డెఫ్ అండర్ స్కోర్ LEN అనే మెథడ్ అండర్ స్కోర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఎలా కాల్ చేస్తున్నానంటే ప్రింట్ లెంత్ ఆఫ్ స్టూడెంట్. సో లెంత్ ఆఫ్ స్టూడెంట్ 1 ఇలా కాల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఓవర్ రైట్ చేయకుండా ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే లెంత్ అనేది మనం ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు కదా. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది ఎర్రర్. ఓకే, సో టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. రైట్, అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం సో లెంత్ అనే మెథడ్ని ఓవర్ రైట్ చేస్తున్నాను. ఓకే, సో డెఫ్ అండర్ స్కోర్ LEN __ ఇక్కడ సెల్ఫ్. ఓకే, దేని యొక్క లెంత్ ఇప్పుడు నాకు స్టూడెంట్ 1 యొక్క ఫుల్ నేమ్ యొక్క లెంత్ కావాలి. అంటే రిటర్న్ నేను ఇక్కడ ఏం రిటర్న్ చేస్తున్నానంటే ఈ కోడ్ మన ఇష్టం అనమాట. రిటర్న్ సో లెంత్ ఆఫ్ సో సెల్ఫ్ డాట్ ఫుల్ నేమ్. అంటే ఈ ఫుల్ నేమ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. మెథడ్ కాల్ అయ్యి సో ఈ ఫుల్ నేమ్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ నేమ్ డాట్ ఇది ఇచ్చాం కదా, ఈ ఫుల్ నేమ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఆ రిటర్న్ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్ ద అవుట్పుట్ ఈస్ 14. ఓకే, మనం ఇక్కడ స్టూడెంట్ 1 బదులు స్టూడెంట్ 2 పాస్ చేస్తాం అనుకోండి. స్టూడెంట్ 2 యొక్క లెంత్ వస్తుంది. స్టూడెంట్ 2 యొక్క ఫుల్ నేమ్ ఏంటి, SMR స్పేస్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాం. ఓకే, సో లెంత్ వస్తుంది. ఆ లెంత్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, అంటే ఈ మెథడ్స్ని మనం ఎలా కావాలంటే అలా ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ API డాక్యుమెంటేషన్లో అండర్ స్కోర్ యాడ్ అండర్ స్కోర్ మెథడ్ ఇన్ API డాక్యుమెంటేషన్ పైథాన్ డాక్యుమెంటేషన్ అని కొడుతున్నాం. పైథాన్ డాక్యుమెంటేషన్. సో చూడండి ఇక్కడ పైథాన్ 3.10 ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్స్ చూడండి ఇక్కడ అండర్ స్కోర్ STR డబుల్ అండర్ స్కోర్. ఓకే, సో డబుల్ అండర్ స్కోర్ మాడ్యూల్స్. ఓకే, వీటన్నిటిని ఏమంటారంటే డండర్ మెథడ్స్ అంటారు. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ డేట్ టైమ్ మాడ్యూల్ యొక్క సోర్స్ కోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఇక్కడ డేట్ టైమ్ యొక్క
సోర్స్ కోడ్ ఆఫ్ డేట్ టైం. లేకపోతే మనం ఇక్కడ పైథాన్లో సో సి డ్రైవ్లో పైథాన్ 3.4 ఇక్కడ లైబ్రరీ అనే ఫోల్డర్లో ఒకసారి చూడండి, ఇక్కడ డేట్ టైం అనే క్లాస్ ఉంటుంది. సో డేట్ టైం అనే క్లాస్ యొక్క సోర్స్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది డేట్ టైం క్లాస్ యొక్క సోర్స్ కోడ్. ఓకే, సో డేట్ టైం క్లాస్ యొక్క సోర్స్ కోడ్ ఒకసారి చూడండి. మనకి ఇక్కడ అండర్ స్కోర్ ఆర్ఈపిఆర్ ఒకసారి చూడండి ఇక్కడ. సో అండర్ స్కోర్ ఎస్టీఆర్ అండర్ స్కోర్ ఓకే ఆర్ఈపిఆర్ అంటే ఆ మెథడ్స్ అన్ని వాళ్ళు రాశారనమాట. అంటే సేమ్ మనం ఇక్కడ ఎలా అయితే యూజ్ చేసామో ఈ ఎగ్జాంపుల్లో ఎలా అయితే రాసామో సేమ్ అదేవిధంగా వాళ్ళు ఇక్కడ రాశారు. ఒకసారి చూడండి అండర్ స్కోర్ యాడ్ అండర్ స్కోర్ ఇక్కడ మనకు ఒకసారి చూడండి, మనం సేమ్ ఇదే ఫాలో అయ్యాం. ఇక్కడ సెల్ఫ్ ఇక్కడ అనదర్ అంటే దీన్ని ఏ రెండు అయితే యాడ్ చేస్తామో ఓకే ఇక్కడ రిటర్న్ టైం డెల్టా చూడండి, అక్కడ రెండు సెల్ఫ్ డాట్ సెకండ్స్ అదర్ డాట్ సెకండ్స్ ఓకే అవన్నీ యాడ్ చేస్తారు. సేమ్ ఇదే కోడ్ ఇక్కడ ఎలా అయితే రాస్తాం మనం ఇక్కడ యాడింగ్లో ఎలా అయితే రాస్తామో సేమ్ సెల్ఫ్ అదర్ ఓకే సేమ్ వీళ్ళు ఎలా అయితే రాస్తారో సేమ్ అలా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో సబ్ట్రాక్షన్ ఒక డేట్ టైం నుంచి ఇంకొక డేట్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెగిటివ్ సో అబ్జల్యూట్ వాల్యూ ఓకే ఈ మెథడ్స్ అన్ని అండర్ స్కోర్ మల్టిప్లికేషన్ అండర్ స్కోర్ సో వీటన్నిటిని ఏమంటారంటే డండర్ మెథడ్స్ అంటారు. ఓకే, ఫ్లోర్ డివిజన్ సో ట్రూ డివిజన్ ఓకే సో మోడ్యులస్ ఆపరేటర్. So these are Dunder methods. Okay, so still you have any doubts, please ask in comment section. Thank you for watching.